మకర రాశి. మకర రాశిలో జన్మించినటువంటి వారు భార్య పిల్లలను ప్రేమించేటువంటి మనస్తత్వం ఉంటుంది. ధార్మికమైనటువంటి కార్యాల్లో శ్రద్ధ చూపుతారు. డబ్బు సంపాదనలో చాకచక్యం ప్రదర్శిస్తారు. సుఖమయంగా జీవనాన్ని గడుపుతారు. తర్వాత కవిత్వము, సంగీతము వాటిపైన కొంత శ్రద్ధ ఉంటుంది. అయితే లోభత్వం కూడాను కొంత ఇబ్బంది చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాన్ని ఒక్కమారు చూద్దాం. తేదీ 29/3/2019 నుండి తేదీ 22/4/2019 వరకు, మళ్ళీ తేదీ 5/11/2019 నుండి సంవత్సరాంతం ద్వాదశ స్థానమున గురు ప్రతికూలం కనుక శుభకార్యాల విషయంలో ఖర్చు పెడతారు. నలుగురిలో ఉన్న పలుకుబడి తద్వారా పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు అన్య ప్రాంతాలకు బదిలీలు, రావాల్సినటువంటి ప్రమోషన్లు ఆగిపోవడము, ఇక అనాలోచితమైనటువంటి పనులు చేయడం మూలంగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వృధా ఖర్చులు, ఉద్యోగంలో ఇబ్బందులు, ముఖ్యంగా ఉద్యోగస్తులు అధికారులతో వైషమ్యం లేకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్ని విధాలుగా మంచిది. ఇక తేదీ 22/4/2019 నుండి 5/11/2019 వరకు ఏకాదశ స్థానమున గురు సంచారం అనుకూలం కనుక నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందుతుంది. చేసేటువంటి పనుల లోపల ఫలితాన్ని పొందుతారు. నిర్మాణాత్మక పనులు చేపట్టేటువంటి అవకాశం బాగా ఉంది. ఆర్థిక సహాయం నలుగురికి చేసేటువంటి స్థితికి ఎదుగుతారు. అన్ని పనులలోనూ విజయ సూచనలు ఉన్నాయి. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు ద్వాదశ స్థానమున శని సంచారం ప్రతికూలం కనుక అనవసరమైనటువంటి ఖర్చుల మూలకంగా రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైనటువంటి చాంచల్యము, అన్య ప్రాంతాలకు బదిలీలు, అనవసరమైనటువంటి ఆలోచనలతో సమస్యలను ఎదుర్కొనుట, అన్ని విషయాల లోపల కూడాను ఆలస్యం ప్రధానంగా గోచరిస్తుంది. తేదీ 24/1/2020 నుండి జన్మస్థానమున శని సంచారం ప్రతికూలం కావున పరిస్థితులలో మార్పులు, ఆలోచన లేకుండా పనులు ప్రారంభించడము, అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడము, ప్రయాణాల మూలకంగా అనారోగ్యము, పని భారం మూలంగా కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించకపోవడము, ఇబ్బందులు, బంధువులు స్నేహితులతో వైషమ్యాలు, ఇలాంటి ఫలితాలు ఉంటాయి కనుక కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక 23/3/2019 నుండి సంవత్సరాంతం 6వ స్థానమున రాహువు అనుకూలం కనుక భార్య పిల్లలతో మంచి సంబంధాలు ఉంటాయి. స్నేహితుల వలన కార్య సాఫల్యం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. గొప్పవారి యొక్క ఆదరణను పొందుతారు. అయితే ద్వాదశ స్థానమున కేతు వలన కొంత అనవసరమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. పెట్టుబడులలో కొంత ఇబ్బంది, నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల వలన సమస్యలు ఉంటాయి. పనులలో ఆటంకాలు, బదిలీలు, ఇలాంటి ఫలితాలు కేతు మూలకంగా సంభవించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. 12వ స్థానమున గురువు, 12/1 స్థానములందు శని, 12వ స్థానంలో కేతువు, ఇవి అనానుకూలం కాబట్టి వీటికి సంబంధించినటువంటి శాంతి జరుపుకోవడం మూలంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది.